తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది. రైతులతో సీఎం భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి నుంచి 11 గంటల 40 నిమిషాలకు నల్లజర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత నియోజకవర్గం గోపాలపురంలోని నల్లజర్లలో ఇక్కడ రైతన్న మీకోసం ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం. సుమారు 1200 మంది రైతులతో ఒక సాదాసీదా బహిరంగ వేదిక వద్ద సీఎం రైతులతో ముచ్చటించనున్నారు. ప్రధానంగా వ్యవసాయమును దాని అనుబంధ రంగాల్లో లాభసాటిగా తీసుకురావటం, రైతులకు, కౌలుదారులకు, అట్లాగే వ్యవసాయ కూలీలకు ఆదాయం పెంపొందించే మార్గాలే లక్ష్యంగా ఈ సభ సాగనుంది. రైతులతో ముచ్చటించనున్నారు. ఇందులో ఆదర్శ రైతులు, వ్యవసాయంలో వివిధ ప్రయోగాలు చేసినటువంటి రైతులతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ఈ ఇటీవల కాలంలో చేపడుతున్న అలాగే సాంకేతిక అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో ప్రగతి అంశాలపై ప్రధానంగా రైతులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వేదిక వద్ద ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని, కోకో తదితర అంతర పంటలు, దాంట్లో ఎట్లా మెరుగైన ఆదాయం రైతులకు అందించే దాని మీద వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అట్లాగే సూక్ష్మ బిందు సేద్యానికి సంబంధించిన స్టాళ్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా సీఎం పరిశీలన చేసి అధికారులు దానివల్ల ప్రయోజనాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా గత నెలలో 24 నుంచి 29వ తారీఖు వరకు రైతన్న మీకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రూపొందించిన పంచసూత్రాలు, వ్యవసాయ రంగ ప్రగతికి సంబంధించినవి, అవన్నీ కూడా రైతులకు వివరించారు. వారికి పాంప్లెట్ల రూపంలో రైతులకు అందించారు. ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి ఈ బ్రోచర్లు కూడా అందించారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని ఆదాయం పెంపొందించుకునే మార్గం, అట్లాగే రాష్ట్రానికి తద్వారా మెరుగైన అభివృద్ధి, ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు ఎట్లా దోహదం చేయాలన్న అంశంపై ఈ రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సభ, ఈ ప్రజావేదిక అనంతరం ఆయన నల్లజర్లోనే ఏర్పాటు చేసిన గోపాలపురం నియోజకవర్గంతో పాటు తూర్పు గోదావరి జిల్లా నాయకులతో కూడా సీఎం సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ.